ఇప్పుడు మనం చైల్డ్ రైట్స్ కాన్సెప్ట్ సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తాం. ఇందులో ప్రీ ఇండిపెండెంట్ లేదా కొలోనియల్ పీరియడ్ అంటాం. కొలోనియల్ పీరియడ్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలోని చైల్డ్ రైట్స్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వడం జరిగిందంటే, ఆ టైంలో చైల్డ్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ చాలా తక్కువ మోతాదులో దానికి సంబంధించిన డిసిజన్ తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి విద్యని అందజేయడం కానీ లేదా చైల్డ్ లేబర్ నుండి దూరంగా ఉంచడం కానీ ఇలాంటి డెసిజన్స్ ఏవి మేజర్ డెసిజన్స్ అప్పుడు తీసుకోలేదు. చైల్డ్ రైట్స్కి సంబంధించి మేజర్ డెసిజన్స్ అన్నీ కూడా పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రానంతరం మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇందులో యుఎన్సిఆర్సి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ 1992 మనం సైన్ చేసిన ఇయర్. అంటే అందులో మనం ఒప్పందం కుదుర్చుకున్నామంటే ఆ యుఎన్సిఆర్సికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ కూడా మనం పాటించబోతున్నామని అర్థం. అప్పటి నుండి ఈ చైల్డ్ రైట్స్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం, వాళ్ళ డెవలప్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడం, పాలసీలో చేంజెస్ తీసుకురావడం ఇవన్నీ కూడా జరిగాయి. ప్రజెంట్ ఈ చైల్డ్ రైట్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ నుండి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్కి మంచి యాక్సెస్ ఉంటుంది. హెల్త్ కేర్ సర్వీస్ అందించబడుతున్నాయి. అలాగే న్యూట్రిషన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్న డెసిజన్స్. ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని దీనికి సంబంధించిన ఆర్టికల్స్ చూస్తే ఫస్ట్ ఆర్టికల్ 14. ఈ ఆర్టికల్ 14 అనేది సమానత్వపు హక్కు అంటే ఈక్వల్ బిఫోర్ ద లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అనే ఫ్రేజెస్ ఆధారంగా ఇది ఉంటుంది. అంటే చట్టం ముందు అందరూ సమానులే. ఆ అందరూ సమానులనే భావంలో భాగంగా చిన్న పెద్ద ఎటువంటి భేదాలు లేకుండా ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది. సో ఈ ఆర్టికల్ వీళ్ళకు కూడా వర్తిస్తుంది. అలాగే ఈ సంక్షేమానికి సంబంధించిన డెసిజన్లు కానీ విద్యకు సంబంధించిన డెసిజన్లు కానీ అన్నీ కూడా ఇతర ప్రజలకు ఎలా అయితే అందుబాటులో ఉంటాయో అదేవిధంగా పిల్లలకు కూడా ఈ అవసరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ 15(3) ఆర్టికల్ 15(3)లోని ఇది ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించిన ప్రత్యేక ప్రొవిజన్స్. పర్టికులర్గా స్టేట్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3లోని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కొన్ని ప్రత్యేకమైన చట్టాలు కానీ పాలసీ డెసిజన్లు కానీ లేదా పథకాలు కానీ తీసుకురావడానికి ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 21. ఇది కూడా యాక్చువల్ పీపుల్తో అనుసంధానం అయ్యి అందరికీ కూడా వర్తిస్తుంది. ఇది ముఖ్యంగా ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు, అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ అనే భావం వస్తుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ జీవించడం అంటే కేవలం ప్రాణంతో ఉండడం అనే భావం కాకుండా ఆత్మగౌరవంతో జీవించడం, సరైన ఆహారం పొందడం, ఆశ్రయం పొందడం, విద్యను పొందడం, వాళ్ళకు తగిన ప్రాథమిక అవసరాలు పొందే హక్కు పిల్లలకు ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ 21 అనేది తెలియజేస్తుంది. దీని ద్వారా చైల్డ్ లేబర్కి సంబంధించి కానీ ట్రాఫికింగ్కి సంబంధించి కానీ అబ్యూస్కి సంబంధించి కానీ చట్టాలు ఈ ఆర్టికల్ ద్వారానే చేయడం అవుతుంది. అలాగే ఇందులో మరొక ఆర్టికల్ 21A. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000లోని విద్య అనేది అప్పటి వరకు ప్రాథమిక విధిగా భావించి ఉండేది. దాని తర్వాత ప్రాథమిక విధుల నుండి తొలగించి ప్రాథమిక హక్కులలో దీన్ని ఇన్సెర్ట్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్ 21A. ఇందులో 6 నుండి 14 సంవత్సరాల వయసు అంటే ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8వ తరగతి వయసు వచ్చిన
అందరూ కూడా పాఠశాలలోనే నిర్బంధంగా, అంటే ఎటు పరిస్థితుల్లో అయినా సరే ప్రభుత్వాలు దానికి తగిన డెసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆర్టికల్ 21A. నెక్స్ట్ ఆర్టికల్ 23 హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే చిన్నపిల్లలని రకరకాల అవసరాలకి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. దాని నుండి నిషేధం విధిస్తూ తెలిపిన ఆర్టికలే ఆర్టికల్ 23. ఇందులోనే ఫోర్స్డ్ లేబర్, అంటే బలవంతంగా పని చేయించడం అనే కాన్సెప్ట్ కూడా ఆర్టికల్ 23లోనే ఉంది. ఇవన్నీ కూడా ఇందులో నిషేధించబడ్డాయి. నెక్స్ట్ ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ప్రమాదకరమైన పనుల్లోని లేదా ప్రమాదకరమైన వాతావరణంలోని పని చేయకూడదని చెప్పి ఈ ఆర్టికల్ 24 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 39E పిల్లల యొక్క శక్తిని దుర్వినియోగపరచకూడదు, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అనేసి. ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అంటే వాళ్ళ శ్రమని రక్షించడం అని ఆర్టికల్ 39E చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 39F ఏం చెప్తుందంటే పిల్లలు ఆరోగ్యకరంగా ఉండి అభివృద్ధి చెందే అవకాశాలు మరియు సౌకర్యాలు పొందేందుకు స్టేట్ కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్టికల్ 39F తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 45 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఇందులో ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే దాని గురించి ఈ ఆర్టికల్ 45లో తెలపడం జరిగింది. అంటే చైల్డ్ యొక్క గ్రోత్ ఈ ECCE అంటే బిఫోర్ 6 years వచ్చేలోపు 85% మైండ్ డెవలప్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా చైల్డ్ మీద ఫోకస్ చేయాలని చెప్పి చెప్తుంది. దానికి తగిన విధంగానే న్యూట్రిషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ అందించాలని చెప్పి ఆర్టికల్ 45లో తెలపడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 51A ప్రాథమిక విధుల్లో ఉంటుంది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన చైల్డ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పొందాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, గార్డియన్లు కానీ తప్పనిసరిగా పాఠశాలలకి పంపించాలి అని చెప్పి ఆర్టికల్ 51A ప్రాథమిక విధుల్లోని, అంటే ఫండమెంటల్ డ్యూటీస్లోని దీన్ని తెలపడం జరిగింది. ఇది ఫండమెంటల్ రైట్ కాదు, ఫండమెంటల్ డ్యూటీ, ప్రాథమిక హక్కు కాదు, ప్రాథమిక విధి. తల్లిదండ్రులు తప్పనిసరిగా వాళ్ళు విధిగా చైల్డ్ని పాఠశాల పంపించే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. ఇవి చిల్డ్రన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్.